హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం అంతర్వేది ఫిష్ ల్యాండింగ్ సెంటర్లో ఉన్నాం. మనకి ఇప్పుడే సముద్రంలో ఏట చేసుకునే మత్స్యకారులు ఫిష్ ల్యాండింగ్ సెంటర్కి వచ్చారు. ఇక్కడ చాలా రకాలైన చేపలను తీసుకొచ్చారండి. చాలా చిన్న చేప దగ్గర నుంచి చాలా పెద్ద చేప వరకు వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఈ చేపల్లో మనం 2 రకాలైన చేపల కోసం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ 2 రకాల చేపలు ఎంత రేట్ వస్తాయి, రేట్ ఎంత పలుకుతుంది, ఇవి ఎక్కడికి ఎగుమతి అవుతాయి, అలాగే హెల్త్కి ఎలాగా ఉపయోగపడతాయి ఈ చేపలు తినటం వల్ల, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. 2 చేపల కోసం ఇప్పుడు ఈ వీడియోలోను రండి ఫ్రెండ్స్. ఈ చేప చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఇండియన్ సాల్మన్ ఫిష్ అంటారు. అంటే మనం తెలుగులో మాగ చేప అంటాము. ఇది చాలా రుచికరమైన చేప అండి. దీంట్లోనే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయంట. ఇది మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుందని చెప్తూ ఉంటారు. అలాగే ప్రోటీన్లు ఎక్కువగా అంటే పుష్కలంగా లభిస్తాయండి దీన్ని. ఈ ప్రోటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ బాగా జరిగి కండరాలు అలాగే ఎముకలు చాలా గట్టి పడతాయంట. కండరాలు వృద్ధి పెరుగుతూ ఉంటుందంట. అలాగే మెదడు చురుగ్గా పనిచేస్తుందని, నాడీ వ్యవస్థ కూడా బలంగా ఉంటుందని చెప్తూ ఉంటారు. దీంతో పాటుగా జ్ఞాపక శక్తి పెరుగుతుందంటండి. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయంట. చూడండి, ఇది మాగ చేప అండి. ఇది వారానికి 2-3 సార్లు తింటే మంచిదని నిపుణులు చెప్తున్నారు. గుండె సంబంధిత వ్యాధులు కూడా తగ్గిస్తుందంటండి. ఇది విటమిన్ ఏ, బి అలాంటివన్నీ కూడా ఉంటాయి. అంటే కంటి చూపు మెరుగుపరుస్తుందంట ఇది. చూడండి, ఒత్తిడిని తగ్గిస్తుందంటండి. మెయిన్ ఏంటంటే మనలో ఉన్న ఒత్తిడిని తగ్గిస్తుందంట ఇది తినడం వల్ల. మతిమరుపుని తగ్గిస్తుందంటండి. జ్ఞాపక శక్తిని పెంచి మతిమరుపుని తగ్గిస్తుందంట ఇది. దీంట్లోని డి విటమిన్ ఎక్కువగా ఉంటుందంట. ఈ డి విటమిన్ వల్ల మనకి ఎముకలు దృఢంగా ఉంటాయండి. 650 రూపాయలంటే కేజీ వచ్చి. ఇది చాలా మంచిది తినటం వల్ల. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి చేపలు మనం సముద్రం చేపలు మన వీడియోలో అనేకమైనవి చూపిస్తూ ఉంటాము. తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని మహి చేప అంటారు. ఇది అభిలాష్ అని కూడా అంటాము. ఇది గిటార్ ఆకారంలో ఉండటం వల్ల దీన్ని గిటార్ చేప అని కూడా అంటారండి చాలా చోట్ల. ఇది కేరళలోను స్టేట్ ఫిష్ గా కూడా చెప్తూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎలా ఉందో. దీన్ని బోన్లెస్ చేసి పైన అది పొపర్ తీసేసి దాని లోపల ఉన్న బోన్స్ అంటే ఎముకలు తీసేసి కండని అంటే మీట్ ని ముక్కలుగా తయారు చేసి దాన్ని చిన్న ముక్కలుగా ఫ్రై చేసుకుని రెసిపీగా వండుకుంటే ఇది చాలా బాగుంటదంట. ఇది తక్కువ రేటు. అదే మాగ చేప అనుకోండి, కిలో వచ్చి 650 రూపాయలు పడుతుంది. ఇది అయితే 300-250కి వస్తుందండి. ఇది చాలా మెరిసిపోతూ ఉంటది. చాలా మంచి చేపలండి ఇవి తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. చూడండి ఫ్రెండ్స్, ఇది కుప్పలుగా వేసి అమ్ముతూ ఉంటారు ఇక్కడ అంతర్వేది ఫిష్ మార్కెట్లోను. ఇది ఎక్కడ ఉందంటే అమలాపురానికి 60 కిలోమీటర్ దూరంలోను, భీమవరానికి 60 కిలోమీటర్ దూరంలో మధ్యలో ఉందండి. ఇది సముద్ర పక్కనే. అంతర్వేది ఫిషింగ్ హార్బర్కి చాలా ఎక్కువ చేపలు వస్తాయండి, వివిధ రకాల చేపలు. ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ చేపలు చూడండి, ఇవి తెల్ల చందువలండి. వీటి కోసం మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇవి జీలం చేపలు, వీటి కోసం కూడా తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.